మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము జూన్ నెల 6వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. అవును, ప్రమాదాలు ఎన్ని పొంచి ఉన్నాను, విధ్వంసాలు ఎదుర్కొనే పరిస్థితులు మనకు సంభవించినను మనకు భయము కలగకూడదు. ఎందుకంటే ధైర్యము గల దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధముగా ఉండాలి. మన జీవితములు నీతిమంతులుగా, మనము ఆయన బిడ్డలుగా నీతిమంతులుగా ఉండాలి. అలా ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటే మనము దేనికిని భయపడము. ఒకవేళ అపాయము పొంచి ఉన్నను సింహముగా ధైర్యముగా ఉండగల శక్తి మన కన్న తండ్రి అయిన దేవుడు మనకు ఇస్తున్నారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.